చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభువారు మరి సిలువలో పలికినటువంటి 5వ మాట గురించి మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నా తండ్రి, మరి సిలువలో పలికినటువంటి 5వ మాటను గురించి మేమందరం నా ప్రభా ధ్యానించుండగా మీ ఆత్మ తోడును నడిపింపును సహాయాన్ని దయచేయండి. ఆ మాటల ద్వారా మేమందరం మా జీవితాలు సరి చేసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానన్ను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. మనము ఆలోచించినట్లయితే ఇక్కడ ప్రభువారు మరి సిలువలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా సిలువలో వేలాడుతూనే ఉన్నారు. అలాంటి స్థితిలో లేఖనాలు నెరవేర్పు చాలా ముఖ్యమైనది. ఈ నెరవేర్పు ఎక్కడుంది, ఈ లేఖను నెరవేర్చాలని ఎక్కడుందని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 69:21 వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది మరి క్రీస్తు వారు పుట్టక ముందే మరి దావీదు గారి చేత దేవుడు ఈ మాటను పలికించారు. మనం ఆలోచించినట్లయితే ఈ మాట క్రీస్తు వారు శరీర దాహాన్ని గురించి చెప్పారా లేదా ఆత్మీయ దాహం గురించి చెప్పారా అని మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు వారు శరీర విషయంగా దప్పికొని ఉన్నారా అంటే మనము మరి ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని వారితో చెప్పాను. చాలండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న ఆత్మల్ని వెదకి రక్షించాలి. అందుకోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని మనకు తెలుస్తుంది. మరలా ఇంకొకటి మనం చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ సందర్భం ఏంటంటే సమరయ స్త్రీ మరి బావి దగ్గరికి వచ్చింది నీళ్ళ కోసం. అప్పుడు ప్రభువారు ఆమెను చూసి దాహానికి నీళ్ళు ఇమ్మంటుంది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే మేము సమరయులవి, మీరు యూదులు కదా, మరి మేము తగిన వాళ్ళం కాదని చెప్తుంది. అప్పుడు ప్రభు ఏమంటారంటే నేనెవరో తెలిస్తే నీవే నన్ను దాహానికి అడుగుతావు అని చెప్పేసి వారితో చెప్పి మరి ఎలాంటి నీళ్ళు నేను ఇస్తానని చెప్పేసి ప్రభువారు చెప్తున్నారు. 13వ వచనం చూస్తే అందుకు యేసు 4వ అధ్యాయం 13వ వచనం. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొన్ను, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఇప్పుడు దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానికి ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ప్రభువారు సమస్త్రీ మరి తన ప్రవర్తన సరిగా లేదు.
మరి అలాంటి ఆమెను రక్షించడానికి ఆయనకి ఆత్మ గురించి దాహం కలిగింది. అందుకోసం ఆమెని పలకరించి మరీ మాట్లాడుతున్నారు ప్రభువారు. నేను ఇచ్చే నీళ్ళు, మీరు ఇచ్చే నీళ్ళు అయితే దప్పికొంటారు, కానీ నేను ఇచ్చే నీళ్ళు ఎన్నటికీ దాహం కలగదు. నేను ఇచ్చే నీళ్ళు ఎలాంటివి అంటే నిత్య జీవానికి మరి ఊరిడి నీటి బుగ్గగా ఉంటుందని ప్రభువారు ఆమెతో చెప్పారు. తర్వాత ఏమేం చేసింది, ఊళ్ళోకి వెళ్ళి అక్కడున్న ఊరి వాళ్ళందరికీ చెప్పి మొత్తాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ ప్రభువుని చూసి ఆయన మాటలు విని వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారు. ఇంకా వాళ్ళు ఇంకేం చేస్తారు, 2 రోజులు ప్రభువుని తమ దగ్గరే వాళ్ళ ఊరిలోనే ఉంచుకొని దేవుని వాక్యాన్ని వింటారు. అంటే ఆమె ద్వారా మరి అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. ప్రభువారి చిత్తం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, ఆత్మల్ని వెదకి మరీ రక్షించడం. మరి ఈ విధంగా తండ్రి జరిగించారు. మరలా మనం చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు వారు తన శరీరంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడని మనకి తెలుస్తుంది. తర్వాత ఆయన మన మధ్య ఎలా జీవించాడంటే ఆది యందు దేవుడు వాక్యము దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్త 4:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత 14 మనం చూసుకున్నట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే క్రీస్తు వారు ఈ లోకంలో మరి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఈ లోకానికి వచ్చి, వాక్యంగా ఉన్న కుమారుడు ఈ లోకానికి వచ్చి కృప కలిగిన వాడిగా మరి సత్యాన్ని బోధించేవాడిగా సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఎలా? శరీరధారిగా నివసించాడు. ఫిలిప్పు పత్రికలు కూడా మనం చూసినట్లయితే 2:6 దేవుని స్వరూపంలో మరి ఆయన ఉండి కూడా మనుషుని ఆకారంలో మరి మనుషుని పోలికగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. తను తాను తగ్గించుకున్నాడు, మనుష్య రూపంగా ఉన్నాడు. ఇంకా మనుషుల కంటే కూడా ఇంకా తక్కువైనటువంటి దాసునిగా తను జీవించాడు. మరణం పొందినంతగా తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. మరి క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది లోకంలో ఉన్న మనల్ని, పాపులమైన మనుషులందరినీ రక్షించడానికి, తండ్రికి మనకి ఉన్నటువంటి ఎడబాటుని దగ్గర చేయడానికి. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. మరి యాజకుడైతే ప్రతి సంవత్సరం మరి పశువుల్ని, పక్షుల్ని, మరి ఎడ్లని వీటిని తీసుకొని వెళ్ళి బలిగా అర్పిస్తాడు పాపాల కోసం. కానీ క్రీస్తు వారు ఏం చేశాడు, తన్ను తానుగా అప్పగించుకున్నాడు. ఆయనకి ఎవరు శిక్ష వేయలేదు. లోకానుసారంగా అయితే మనకు మనుషులు కనిపిస్తారు, కానీ అక్కడ మరి తన్ను తానే మరణించడానికి దాన్ని జయించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి సంపూర్ణ సిద్ధిగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మరి పశువుల వల్ల ఎడ్ల వల్ల మరి పాపాలు పోలేదు. మరి పాత నిబంధనలో వాళ్ళందరూ చేసింది అదే, కానీ ఆ విధంగా పాపాలు పోవటం లేదు. మరి ప్రవక్తల ద్వారా మరి దేవుడు ఎంతమంది చేత చెప్పిస్తాడు ఏంటి, లోకరక్షకుడు వస్తాడని. మరి వీళ్ళు కూడా ప్రవక్తలు కూడా వాళ్ళు సంపూర్ణంగా దేవునికి ఇష్టంగా జీవించలేకపోయారు. ఎంత వాళ్ళు మనుషుల కంటే కూడా మంచిగా జీవించినా ఏదో ఒక లోపం అందరిలో ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం ఉంది. కానీ క్రీస్తు వారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. మరి అలాంటి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మన కోసం బలిగా అయిపోయాడనమాట. మరి అంటే ప్రభువారు దాహాన్ని అడిగింది దేనికి? శరీర విషయంగా కాదు, ఆత్మ విషయంగా ఆయన మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10:4-7 5వ చూద్దాము. హెబ్రీ పత్రిక 10:5 ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. కింద మనం చూసినట్లయితే 7వ అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. అంటే ఎవరి చిత్తం నెరవేర్చుటకు వచ్చాడు? తండ్రి చిత్తాన్ని. తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి రాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఏంటి? బలిగా అర్పింపబడాలి.
యాజకుడిగా ఈయనే తన రక్తాన్ని తీసుకెళ్ళి పాప పరిహారార్థ బలిగా అర్పించాడు. తండ్రికి మనకి ఉన్నటువంటి ఎడబాటుని, దూరాన్ని ఆయన తీసివేశాడు. మరి క్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనమందరం కూడా ఆయనకి ఏ దాహం అయితే ఉందో ఆ దాహాన్ని మనం కలిగి ఉండాలి. మరి క్రీస్తు వారు దాహం అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? చేదు చిరకనిచ్చారు. ఇచ్చినప్పుడు ప్రభువారు మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఈ నొప్పులు, బాధలు ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే, మత్తుగా ఉండాలంటే ఆ చేదు చిరకని వాళ్ళు ఇస్తారు. ప్రభువాన్ని మరి దొంగలాగా, ఒక హంతకుడులాగా మరి దొంగల మధ్య సిలువ వేసి పెట్టారు. మరి అయినప్పటికి కూడా ప్రభువారు వీటన్నిటిని కూడా సహించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన సిద్ధపడి ఉన్నాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి మనం ఈ లోకంలో ఎలాంటి దాహాన్ని కలిగి ఉంటున్నాం? ధనాశ, పేరాశ, మరి ఆభరణాలు, ఆస్తులు, వీటి మీద మనం ఆశ కలిగి ఉంటున్నాము, దాహం కలిగి ఉంటున్నాం. కానీ మనం కూడా ఏంటంటే ప్రభులాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. అలా చెయ్యాలంటే మరి అపోస్తులు ఏం చేశారు? ప్రభువాన్ని వెంబడించినప్పుడు ఆయన్ని చేసే ప్రతి పనిని చూస్తూనే ఉన్నారు. అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు. మరి ఆహారాన్ని కూడా అందరికీ పంచిపెట్టాడు. ఈ విధంగా చేసినప్పుడు వాళ్ళు చూశారు. చివరికి ఆయన్ని సహించలేని ప్రధాన యాజకులు, శాస్త్రులు, మరి వీళ్ళందరూ ఏం చేశారు? తన జాతి వారైనప్పటికి కూడా ఆయన్ని సహించలేక చంపడానికి, మరణానికి శిక్షకు అప్పగిచ్చారు. మొదట వాళ్ళు తీర్పు తీర్చారు, తర్వాత తీసుకెళ్ళి మరి గవర్నర్కి అప్పచెప్పి మరణశిక్ష పడే విధంగా వాళ్ళు చేయటం జరిగింది. అయితే ప్రభువారు వాటన్నిటికి కూడా బాధపడలేదు. ఎందుకంటే మనల్ని రక్షిస్తున్నాను, తండ్రిని విడిచి కూడా మన కోసం వచ్చాడు. ఎందుకు? మనల్ని రక్షించి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని ఎదుట ఉంచాలని. అందుకోసమని శిష్యులందరూ కూడా ఆయన మాట ప్రకారం జీవించడానికి లాస్ట్లో మరి ప్రభువారు ఏం చెప్తారు? మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరినీ శిష్యులుగా చేయమని చెప్పాడు. ఆ విధంగానే వాళ్ళు మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, తమ జీవితాలు దేవుని కోసం అప్పగించుకున్నారు. అపోస్తుల కార్యాలు ఈ ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండ్రి. ఎవరు వీళ్ళు? శిష్యులు. ఏం చేస్తున్నారు? సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారా? అందుకోసమని క్రీస్తు వారి గురించి, ఆయన పడినటువంటి శ్రమల గురించి, ఆయన జీవితాన్ని గురించి బోధ చేస్తున్నారు. తర్వాత సహవాసం కలిగి ఉంటున్నారు, రొట్టె విరుచుతా ఉన్నారు, తర్వాత ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారు. ఈ విషయాలన్నింటిలో వాళ్ళు ఎడతెగక దేవుని సంతోషపరుస్తున్నారు. అనేక మందికి సత్యాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళ ఆశ ఏంటి? ధనాపేక్ష కాదు, ఇంకొక ఆశ ఏం లేదు వాళ్ళకి. కేవలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభువారు ఏ దాహాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఆత్మలు రక్షించే భారాన్ని వీళ్ళు కలిగి మరి అలా జీవిస్తున్నారు. మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం కూడా క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించిన వారందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉండాలి. మరి అనేక మందికి ఈ యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని యొక్క దాహాన్ని మనం తీర్చేవారిగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. మరి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం జీవిస్తేనే తండ్రి దగ్గరికి మనం చేరగలుగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్.